హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. నేను గత కొన్ని రోజులుగా వీడియోల ద్వారాను తర్వాత రియల్ ఎస్టేట్ సైట్ విజిట్లలో భాగంగా చాలామందిని కలుస్తున్నాను. ఈ సందర్భంగా నేను పదే పదే ఒక పదాన్ని వాడుతున్నాను, 2050 మాస్టర్ ప్లాన్ అనేది. దాన్ని కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్ముతున్నట్టు నటిస్తున్నారు, కొంతమంది అస్సలు నమ్మట్లేదు. సో ఎవరి మైండ్ సెట్ వాళ్ళది. బట్ ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయం, రేవంత్ రెడ్డి గారి కార్యాలయం నుంచి ఒక కీలకమైన ప్రకటన వచ్చింది. సో వచ్చే 25 సంవత్సరాలలో హైదరాబాద్ మహానగరానికి సంబంధించి పెరగబోతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని ఏమేం చేస్తున్నాం అనేది, ఏమేం ప్లాన్ చేస్తున్నాం అనేది మనందరికీ గుర్తుండే ఉంటుంది. 2001 ఆ టైంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని 20 ఏళ్ల ప్రణాళికను అనౌన్స్ చేశారు. అంటే 2020 నాటికి అవసరాలు ఎలా ఉంటాయి, హైదరాబాద్ అవసరాలు కావచ్చు, రాష్ట్ర అవసరాలు కావచ్చు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి దానికి అనుగుణంగానే ప్లాన్ చేశారు. సో అట్లా ప్లాన్ చేసినప్పుడు చాలామంది 20 సంవత్సరాలకు ప్రణాళిక ఇప్పుడు అవసరమా అని నవ్వుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది రియల్గానే చంద్రబాబు నాయుడు గారు చాలా దూరదృష్టితో ఆలోచిస్తున్నారు అని దాన్ని స్వాగతించిన వారు కూడా ఉన్నారు. లైక్ దట్ ఇప్పుడు కూడా అలాంటి పీపుల్ ఉంటారు. ప్రభుత్వం సుదీర్ఘమైన కాలంలో చేయదలుచుకున్న కార్యక్రమాలను అనౌన్స్ చేసినప్పుడు అప్పటిదాకా అవసరమా, ఇప్పటి సంగతి చూడండి అని పెదవి విరిచేవాళ్ళు, విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. సేమ్ టైం కరెక్టే, మనకు భవిష్యత్ ప్రణాళిక అంటూ, ఒక దూరదృష్టితో కూడిన భవిష్యత్ ప్రణాళిక అంటూ లేకపోతే ఎట్లా అనేది. ఎందుకంటే మనం ఊహించనంత వేగంగా హైదరాబాద్ మహానగరం పెరిగింది. నేను అందులో అంటే జరుగుతున్న ప్రతి అభివృద్ధికి నేను ఒక ఐ విట్నెస్ అయినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ యాజ్ ఎ హైదరాబాదీ. సైబర్ టవర్స్ మొదలైనప్పటి నుంచి, ఆ తర్వాత మైండ్ స్పేస్ వైపు కావచ్చు, అలా పెరిగి నానక్రామ్ కూడా దాటి వాళ్ళ నియోపోలిస్ దాకా వెళ్ళి మనం చూస్తున్నాం ఎకరం 100 కోట్లు పలికిన పరిస్థితి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తుంటే ఇంకెవరో మోకిలలో అమ్ముడు కానీ, అంటే వేలం ఆక్షన్లో పలికి ఆ తర్వాత సేల్ కానీ వాటికి సంబంధించిన ప్రస్తావన చేస్తున్నారు. ఎస్, ఆక్షన్లో పాల్గొనే వాళ్ళు రకరకాల మనుషులు ఉంటారు. కొంతమంది దాంట్లో చేతిలో ఫండ్ రెడీగా పెట్టుకొని ఆక్షన్లో పాల్గొనే వాళ్ళు ఉంటారు. కొంతమంది వస్తుంది రకరకాల సోర్సెస్ ద్వారా మేము మొబిలైజ్ చేసుకుంటాం ఫండ్స్ అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది 25% ఏదో నిబంధనల ప్రకారం కట్టి అలాట్మెంట్ లెటర్ తీసుకొని దాని మీద లోన్కి వెళ్దామని అనుకునే వాళ్ళు ఉంటారు. రకరకాల వ్యక్తులు ఉంటారు. ఇట్లా వాళ్ళలో అందరూ ఆశించినవి జరగవు కదా. జరిగినవన్నీ, ఊహించినవన్నీ జరిగితే, ఆశించినవన్నీ జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? కాదు కదా. అనూహ్య పరిణామాలు ఉంటాయి జీవితంలో. సో అట్లా ఎవరు కొంతమంది వాళ్ళు ఆశించింది జరగకపోతే ఆ వేలంలో పాల్గొని కూడా కొనకపోవచ్చు. దాన్ని హైలైట్ చేయలేం కదా. బట్ ఆక్షన్లో వాళ్ళు ఎవరికి వెళ్ళింది అంటేనే హైదరాబాద్ కేపబిలిటీ ఏందనేది మనం అర్థం చేసుకోవాలి. అగైన్ ఇట్స్ ఏ మన మైండ్ సెట్. పాజిటివ్ దృక్పథంతో చూస్తే ఒక రకంగా కనపడుతుంది, నెగిటివ్ దృక్పథంతో చూస్తే ఇంకో రకంగా కనపడుతుంది. సో లైక్ దట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం 25 సంవత్సరాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏమేం చేయాలనేది ఒక ప్రణాళిక. నిన్న చాలా క్లియర్ కట్గా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి దీనికి సంబంధించిన వార్త, హైదరాబాద్ దిశ మార్చేలా 2050 మాస్టర్ ప్లాన్ అండి. దీంట్లో ఏమేం చేస్తున్నాం అనేది చాలా కూలంకషంగా వెల్లడించారు. ఇందులో నేను మిగతావి చదివే ముందు ఫస్ట్ నేను ఫ్యూచర్ సిటీకి సంబంధించిన బిట్ మాత్రమే చదువుతాను. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మించనున్నారు. ఫార్మా సిటీతో పాటు ఏఐ నగరం, ఏఐ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ టెక్నాలజీ వంటి పరిశ్రమల కేంద్రంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దబోతున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆల్రెడీ శంకుస్థాపన చేయగా త్వరలోనే క్రీడా విశ్వవిద్యాలయం, స్పోర్ట్స్ యూనివర్సిటీకి నెలకొల్పబోతున్నారు అని సీఎంఓ వివరించింది. సీఎంఓ నుంచి వచ్చిన పత్రికా ప్రకటన ఆధారంగా వచ్చిన వార్త ఇది. ఇంకా చాలా ఉన్నాయి. 25 సంవత్సరాల కాలంలో హెచ్ఎండిఏను 3R దాకా ఎక్స్పాండ్ చేయడంతో పాటు వచ్చే 25 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 2050 హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. సో అప్ టు 3R వరకు ఉన్న భూములను జోన్ల వారీగా డివైడ్ చేయడం, వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని మార్కింగ్ చేయడం అనేది ఇప్పుడు జరగబోతోంది. 2013లో హెచ్ఎండిఏ 2031 మాస్టర్ ప్లాన్ రెడీ అయినప్పుడు చాలా కుగ్రామాలుగా ఉన్న కొన్ని ప్రాంతాలు ఇవాళ మున్సిపాలిటీస్కు విలీనమయ్యాయి. అవి ఇప్పుడు జోన్లు మార్పిడి చెందబోతున్నాయి. అప్పట్లో కన్జర్వేటివ్ కింద పరిగణించారు. ఎందుకంటే అప్పట్లో ఆ చిన్న చిన్న గ్రామాలు 20, 30, 40 ఇళ్లకు మాత్రమే పరిమితమై
వందల సంఖ్యలో జనాభా ఉన్నవి. బట్ ఇవాళ అవి వేల సంఖ్యలో జనాభాకి అప్గ్రేడ్ అయ్యాయి. అందుకే వాటిని మున్సిపాలిటీలో కలుపుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కందుకూరు దగ్గర నేదునూరు అనే విలేజ్ ఉంటుంది. శ్రీశైలం హైవే నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్స్. దాన్ని కందుకూరులో కలుపుతున్నారు. కందుకూరు నుంచి డిస్టెన్స్ 3 కిలోమీటర్లు ఉంటుంది. అది అప్పట్లో చిన్న గ్రామం కాబట్టి దాన్ని కన్జర్వేటివ్ ఏరియా కిందకి పెట్టారు దాని సరౌండింగ్ లో. ఇప్పుడు అది మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. జోన్ మారబోతుంది. ఇవి క్లియర్ కట్ ఇండికేషన్స్. సో మాస్టర్ ప్లాన్ లో భాగంగా చాలా చాలా మార్పులు రాబోతున్నాయి. కొన్ని నేను హైలైట్స్ తను మొత్తం చెప్పాలంటే చాలా చాలా పెద్దదవుతుంది. నగరంలో ట్రాఫిక్ సమస్యలను తొలగించేందుకు 2,232 కోట్లతో రాజీవ్ రహదారి, ఏదైతే కరీంనగర్ హైవే ఉందో దాని మీద ఎలివేటెడ్ కారిడార్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఆ తర్వాత 1,580 కోట్ల రూపాయలతో నాగ్పూర్ వైపు, అంటే నిజామాబాద్, మేడ్చల్, కామారెడ్డి వైపు, మా దోమకొండ వైపు ఎలివేటెడ్ కారిడార్, డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ చేస్తున్నారు. ఆ తర్వాత మెహిదీపట్నం సర్కిల్ స్కైవాక్ సంబంధించి అక్కడ డిఫెన్స్ భూములు ఉన్న కారణంగా స్కైవాక్ నిర్మించాలని తలపెట్టినా కూడా అది అర్ధంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని పూర్తి చేయడానికి రక్షణ శాఖ భూములు ఇవ్వబోతుంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అయినా కూడా ఎంతో కొంత సఖ్యతతో వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి ఇది సాధ్యమైంది. స్కైవాక్ నిర్మాణానికి రక్షణ శాఖ అనుమతి తెప్పించడం పెద్ద విజయం అని సీఎంఓ పేర్కొంది. తర్వాత మెట్రో సెకండ్ ఫేజ్ కు సంబంధించి ఇంతకుముందు నేను వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. 24,237 కోట్లతో మెట్రో రెండో దశ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిశీలనలో ఉంది. వన్స్ అప్రూవల్ గ్రాంటెడ్, దానికి సంబంధించి ఇక స్పీడప్ అవుతాయి వర్క్. తర్వాత 18,000 కోట్ల రూపాయలతో సదరన్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ స్టేట్ గవర్నమెంట్ చేపడుతుంది. నార్థన్ పార్ట్ మనకు తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ జాతీయ రహదారుల సంస్థ ఏదైతే ఉందో, ప్రాధికార సంస్థ ఏదైతుందో, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కన్స్ట్రక్ట్ చేస్తుంది. తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం రోడ్లకు సంబంధించి 8,996 కోట్ల రూపాయలతో రోడ్లకు సంబంధించిన వర్క్ చేయబోతున్నారు. ఇవన్నీ క్లియర్ కట్ గా కనిపిస్తుంటే కేబీఆర్ జంక్షన్ దగ్గర తీసుకునే మార్పులు మాత్రం 6 జంక్షన్లను ఐడెంటిఫై చేసి అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు ప్లాన్ చేస్తున్నారు. దీనికి కూడా చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెండిచర్ జరగబోతుంది. సో ఇవి 2050 మాస్టర్ ప్లాన్ కు సంబంధించి బృహత్ ప్రణాళిక రూపకల్పనలో ప్రభుత్వం తలమునకలయ్యింది అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వెలువడిన వార్త ఇది. నేను హెచ్ఎండిఏకి సంబంధించిన ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడుతుంటే త్రిబుల్ దాకా కొంతమంది నమ్మినట్టే నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కొంతమంది నమ్ముతారు, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఇన్వెస్ట్ చేస్తారు కూడా. సో కొంతమంది ఔటర్ రింగ్ రోడ్ పక్కనే కావాలంటారు, మళ్ళీ ఫండ్ ఇంతే ఉందంటారు. ఏదో ఎక్కడో చోట కాంప్రమైజ్ కావాలి. ఇప్పుడు ఫండ్ విషయంలో ఫ్లెక్సిబుల్గా ఉంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర తీసుకోవచ్చు. 35-40 వేలు పర్ స్క్వేర్ యార్డ్ పలుకుతుంది. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఇన్వెస్ట్ దట్ మచ్ అమౌంట్, గో హెడ్ విత్ దట్. అదర్వైజ్ ఎక్కడో చోట త్రిబుల్ లోపల ఎక్కడో చోట ల్యాండ్ తీసుకోవాలి, ల్యాండ్ కలిగి ఉండాలి. నేను పదే చెప్తుంటాను, 2050 మాస్టర్ ప్లాన్ కనుక పూర్తయి అప్పటికి పరిస్థితి వస్తే 2040కే హైదరాబాద్ జనాభా 2.5 కోట్లు దాటపోతుంది. సో త్రిబుల్ లోపల ఎవరికైనా 500 గజాలు 1000 గజాలు ఉంటే హీ విల్ బి కింగ్. దయచేసి ఇప్పుడు త్రిబుల్ లోపల గుంటలు, ఎకరాల చొప్పున కన్సిడర్ చేయొద్దు. అఫ్ కోర్స్ యూ ఆర్ కేపబుల్, గో హెడ్. లంసంగా తీసుకుంటాం, ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు తీసుకుంటాం, మేము కాపాడుకోగలం, మాకంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, గో హెడ్. బట్ 5 గుంటలు 2 గుంటలు ఓపెన్ ల్యాండ్ వద్దండి. ఈ రోజుల్లో అంత ఈజీ కాదు కాపాడుకోవడం. మీరు ఎక్కడో ఉంటారు, అక్కడెక్కడో జరుగుతుంటుంది గ్రౌండ్లో, రోజు పోయి చూసుకోలేరు. 5 గుంటల్ని 10 గుంటల్ని ఏం చూసుకోగలరు? ఎకరాలు ఉంటేనే కష్టపడుతున్నారు కాపాడుకోవడానికి. లోకల్ ఇన్ఫ్లుయెన్స్ కావాలి, లోకల్ సపోర్ట్ కావాలి. అది మధ్యతరగతికి, ఎగో మధ్యతరగతికి సాధ్యమా? సరే, ల్యాండ్ లార్డ్స్ అంటే ఓకే, వాళ్ళు లోకల్గా ఉన్న మనుషులు పెట్టుకుంటారు, వాళ్ళని పోషిస్తుంటారు, నెలకింత అమౌంట్ బట్టి పోషిస్తుంటాడు. వాడు పొద్దున్నే లేచి ఒకసారి బండి మీద ఒక రౌండ్ వేసుకొని వస్తాడు, చూసుకొచ్చుకుంటాడు. ఇది నామినల్, మనం చేయగలం అట్లా. సో అప్ టు త్రిబుల్ గుంటలు, ఎకరాలు ఓకే, బట్ 1 ఎకరం దానికంటే తక్కువ మాత్రం వద్దు. ఏదో గుంటల్లో దొరుకుతుంది 10 గుంటలు 20 గుంటలు 30 గుంటలు 40 గుంటలు అనుకుంటే తప్పు. దాన్ని కాపాడుకోలేరు, ఇబ్బందులు ఉంటాయి. ప్రాక్టికల్ సంగతి చెప్తున్నాను, నేను ఏమి అభూత కల్పన సృష్టించట్లేదు, ప్రాక్టికల్టీ చెప్తున్నాను. మనం ఎక్కడో హైదరాబాద్లో ఉంటాం, అది ఎక్కడో 30-40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, 50 కిలోమీటర్లు. ఇప్పుడు త్రిబుల్ అంటే దగ్గర 60 కిలోమీటర్ల ఉంటుంది కొన్ని, అంటే హైదరాబాద్ సెంటర్ నుంచి చూస్తే. హైదరాబాద్ సెంటర్ అంటే చాలా మందికి తెలియదు. కొంతమంది జేబీఎస్ నుంచి కౌంట్ చేసుకుంటారు, కొంతమంది జూబ్లీ మన ఎంజీబీఎస్ నుంచి కౌంట్ చేసుకుంటారు, కొంతమంది చార్మినార్ నుంచి కౌంట్ చేసుకుంటారు, కొంతమంది ఎల్బీ నగర్ నుంచి కౌంట్ చేసుకుంటారు. బట్ హైదరాబాద్ సెంటర్ నుంచి అంటే అసెంబ్లీకి అంటే చూసిన వాళ్ళు ఓకే, చూడని వాళ్ళు ఎవరైనా అయితే అసెంబ్లీ దగ్గరికి వెళ్ళండి, అక్కడ హైదరాబాద్ 0 అని కిలోమీటర్ హద్దు రాయి ఉంటుంది. ఓకే, సో అక్కడ నుంచి మనం డిస్టెన్స్ కౌంట్ చేసుకుంటే 60 కిలోమీటర్లు. 60 కిలోమీటర్లు హౌ కెన్ యూ సే దట్?
ఒక వెంచర్లో ఉన్న ప్లాట్లే దాన్ని కాపాడుకోలేకపోతున్నాం, డబుల్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయని చెప్పి మొత్తుకుంటున్నారు. అలాంటిది ఓపెన్ ల్యాండ్స్ను, ఎలాంటి రక్షణ లేని ల్యాండ్స్ను ఎలా కాపాడుకుంటారు? ఓకే, మీకు 2 ఎకరాలు 5 ఎకరాలు తీసుకుంటారు, దానికి ఫెన్సింగ్ చేసే కెపాసిటీ ఉంది. తర్వాత లోకల్లో 2-3 ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ని మనం మెయింటైన్ చేయగలం. పోయినప్పుడు వాళ్ళకి దావతి ఇవ్వడము, లేకపోతే నెలకు వాళ్ళకి ఎంతో మెయింటెనెన్స్ పంపడము. వాళ్ళు అదే పని పొద్దున బండేసుకొని ఒకసారి రౌండ్ కొట్టేస్తారు, నో ప్రాబ్లమ్స్ అని చెప్తారు. అలా మెయింటైన్ చేయగలిగారు, ఓకే కొనుక్కోండి. అదర్వైజ్ సేఫ్టీ వెంచర్లలో తీసుకోవడమే సేఫ్టీ. అది కూడా DTCP అండ్ HMDA తీసుకోవడం సేఫ్టీ. మళ్ళీ జీపీలతో ఫామ్ ల్యాండ్స్ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ విలేజ్కి ఆనుకొనున్నవి, ఇళ్లతో కలిసి ఉన్న ఫామ్ ల్యాండ్స్ మాత్రమే కొనండి. కొద్దిగా దూరం ఉన్నా కూడా వద్దు, 1/2 కిలోమీటర్ పైన ఉన్నా కూడా వద్దు, నేను సజెస్ట్ చేయను. సో అది మాస్టర్ ప్లాన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో రెడీ అవుతుంది. 2050 మాస్టర్ ప్లాన్, HMDA మాస్టర్ ప్లాన్, గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ కూడా మనకు జనవరిలో ఆవిష్కృతం కాబోతుంది, అనౌన్స్ చేయబోతున్నారు. సో దానికి అనుగుణంగా ఇప్పుడు నేను చెబుతున్నవన్నీ ఒక్కొక్కటి ప్రాక్టికల్గా అవుతుంది. ఇప్పుడు నేను 2 months బ్యాక్ ఫార్మాసిటీకి సంబంధించి తీసుకెళ్లి ఆ మేడిపల్లి దగ్గర ఫార్మా ఒక వెంచర్ ఉంటే చూపిస్తే, ఈ రాళ్ళు కొండలు చూసి ఎప్పుడొచ్చేవి అని చెప్పి ఒకరైతే భార్యాభర్తలు వచ్చారు. నిజంగా వాళ్ళ అజ్ఞానానికి సారీ, ఏదో అంటే వాళ్ళు చెప్పాలని కన్విన్స్ చేశాను, కానీ ఇక వాళ్ళు దే ఆర్ బియాండ్ దట్ లిమిట్ అని చెప్పి ఊరుకున్నాను. సో వాళ్ళు ఈ రాళ్ళు కొండలు గుట్టల్లో ఏమొస్తుంది అని మాట్లాడతారు. మళ్ళీ పోయిన వాళ్ళు ఏం తెలుసా, మాకు వెంచర్లో కాదండి, ఎకరం కావాలి, ఎకరం కావండి. ఆ ఊర్లో 5 ఊర్లు ఉన్నాయి కదా, 5 ఊర్లలో ఎవడన్నా ఇల్లు అమ్ముతారండి కనుక్కోండి అట. ఎక్స్ట్రాలు కాకపోతే హెచ్చులు కాకపోతే ఆ ఊరు అంత డెవలప్ కాకపోతుంది అన్నప్పుడు ఆ ఊర్లో ఇల్లు అమ్ముకుంటారు ఎవరైనా? ఒకవేళ అమ్మినా కూడా ఆ ఊరోడు కొంటాడు, వాళ్ళకి తెలిస్తే ఫస్ట్. ఈయన దాకా వస్తాయా? మా టైం వేస్ట్ చేయడం కాకపోతే మళ్ళీ తగ్గేదేలే మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు గడపలు దాటం అన్నట్టుగా ఒక నిర్ణయం తీసుకోలేరు. డిపెండెన్స్ పరాన్నజీవులు మళ్ళీ తామే మేధావులు అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. సో ఓవరాల్గా గవర్నమెంట్ 2050 మాస్టర్ ప్లాన్తో రెడీగా ఉంది. HMDA మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. అప్ టు RRR HMDA లిమిట్స్ కాబోతున్నాయి. ఇప్పుడున్నవి బై డిఫాల్ట్ కొన్ని మారుతాయి. సో ఇవన్నీ జరుగుతున్నాయి, ప్రాక్టికల్గా జరుగుతాయి. కాబట్టి వైజ్ డెసిజన్ తీసుకోవాలి, విజనరీ దృక్పథంతో, అంటే ఒక భవిష్యత్తును ఊహించగలిగిన సామర్థ్యంతో నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడున్న రోడ్లు, ఇప్పుడున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే మనం నథింగ్ ఏం చేయలేము. ఆ రకంగా ఫీల్ అయిన వాళ్ళే ఇవాళ సైబరాబాద్లో ఎందుకు తమకు జాగా లేదని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ రోజు కేపబుల్ అయ్యి ఉండి కూడా, సరే ఇప్పటి కేపబిలిటీ కాదు, ఆ రోజు అక్కడ మహా అయితే 1-2 లక్షలు పెట్టుబడి పెడితే ఈజీగా 300-400 గజాలు వచ్చేది. ఇవాళ గజం 3 లక్షల రూపాయలు పలుకుతుంది అక్కడ. ఇదంతా విజనరీ దృక్పథం ఉన్న వాళ్ళు చేస్తారు. విజనరీ లేని వాళ్ళు ఇట్లాంటి కుంటి సాకులు వెతుక్కుంటారు. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. గవర్నమెంట్ నేను చెబుతున్న ప్రణాళికలు ఒక్కొక్కటి వస్తున్నాయి. గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంటుంది, దానికి అనుగుణంగానే పత్రికా ప్రకటనలు వస్తున్నాయి, స్టేట్మెంట్స్ వస్తున్నాయి, డెవలప్మెంట్స్ వస్తున్నాయి, మంత్రుల ఇంటర్వ్యూలు వస్తున్నాయి, మంత్రుల కార్యక్రమాలు వస్తున్నాయి. అదే సందర్భంలో కంపెనీలతో MOUలు కూడా అవుతున్నాయి. మొన్న చెప్పాను కదా, 6 కంపెనీలు 5,260 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. 12,490 ఉద్యోగాల కల్పన మేడిపల్లి దగ్గర రాబోతున్న లైఫ్ సైన్సెస్ హబ్లో. ఇవన్నీ ప్రాక్టికల్గా జరుగుతున్నాయి. నేను 2 నెలల కింద చెప్పినప్పుడు నమ్మలేదు, MOUలు జరగబోతున్నాయి త్వరలో అంటే. ఇప్పుడు పేపర్లో చూసిన వాళ్ళు మనకు కాల్ చేస్తున్నారు, అది మీరు 2 నెలల కింద చెప్పారు సార్ అని. మళ్ళీ ఆ వెంచర్లో ఛాన్స్ ఉందా సార్ అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ వాట్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఆ వీడియోను లైక్ చేయండి, అదే రకంగా నన్ను ఎంకరేజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.